నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కుతుంది అని భావించిన అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కి నిరాశ తప్పలేదు. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం మీద నోబెల్ కమిటీ చైర్మన్ ఆయన సంచలన విషయాలను వెల్లడించినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ సంచలన విషయాలు ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాపట్లమణి గారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నేనే ఆపానని, అలాగే ఇతర దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను కూడా నేను ఆపాను, నాకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలి అంటూ కొన్ని సందర్భాల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. వైట్ హౌస్ కూడా ఆ రకంగానే ప్రకటన చేసింది. అయితే నోబెల్ శాంతి బహుమతి మాత్రం డొనాల్డ్ ట్రంప్కి దక్కలేదు. ఆ దక్కకపోవడానికి గల కారణం ఏంటనేది నోబెల్ కమిటీ చైర్మన్ కొన్ని సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ చైర్మన్ చెప్పినటువంటి ఆ విషయాలు ఏంటి? ఎందుకు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు అంటే ఏం చెప్తారు? నోబెల్ బహుమతికి సంబంధించి కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జోర్గెన్ వానే ఫ్రిడ్నెస్. ఆయన ఏం చెప్పారంటే ధైర్యం, విశ్వసనీయత ఈ రెండు అంశాల ఆధారంగా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ట్రంప్కి రాలేదు. అంటే డొనాల్డ్ ట్రంప్కి ధైర్యం కానీ విశ్వసనీయత కానీ లేదా అని అనుకోవాలి. ఇప్పుడు కమిటీ చైర్మనే చెప్పాక ఆ రెండు అంశాలు వారికి లేవనే కదా ఆయన క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో వారు స్థాపించింది కదా ఈ నోబెల్ బహుమతి అనేది. సో ఆ గదిలో అవి రెండే ఉంటాయట. వాళ్ళ నిర్ణయం తీసుకునేటప్పుడు ధైర్యం, విశ్వసనీయత అనే రెండు పదాలు ఆ గదంతా ఆవరించి ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. వారు వీలునామా ఏదైతే రాశారో ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆ వీలునామా ఆధారంగా ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారు. ఇప్పుడు నాకు నోబెల్ బహుమతి ఇచ్చేయండి అని నేను అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారండి? అసలు నేను అడగడం తప్పు కదా. ఇప్పుడు అదేంటి, భారతదేశం మధ్య పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నేనే ఆపాను, ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా నేనే ఆపాను, నేను శాంతి కామికుణ్ణి, శాంతి దూతని, నాకు నోబెల్ శాంతి బహుమతి ఖచ్చితంగా దక్కి తీరాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ అడుగుతున్నాడు. వైట్ హౌస్ ధృవీకరించింది. దానికి తోడు కొన్ని దేశాలు కూడా దానికి మద్దతు తెలిపాయి. ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు మీరు చేసిన అదేంటి ఆ పని వాళ్ళు గుర్తించాలి, నోబెల్ కమిటీ గుర్తించాలి కదా. నేనే చెప్పేసుకుంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం పని అనేది మాట్లాడాలి. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఆయన ఎందుకు ఉంటాడు, ఆయన ఎందుకు ఆపుతాడు? మోదీ చేతకని వాడేం కాదుగా, మనకేమి ఆయన అవసరం లేదు. ఇవాళ భారతదేశం అమెరికా మీద ఆధారపడలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సామర్థ్యం గురించి మాట్లాడుతున్నారు. రష్యా మాట్లాడింది, మీరు భారతదేశంతో పెట్టుకోకండి, మోదీని తక్కువ అంచనా వేయకండి అని. అందుకని నేను అనేది ఏంటంటే ఇవాళ ఆయన అనుకోవడం తప్పులేదు, వైట్ హౌస్ కూడా అనుకోవడం తప్పులేదు, వస్తే బాగుండు అనుకోవడం తప్పులేదు. కానీ ఇవాళ ఎందుకు వేరే వ్యక్తికి ఇచ్చారు అనేదానికి క్లియర్ కట్గా మనకు తెలుస్తోంది. నోబెల్ కమిటీ అన్ని రకాల ప్రచారాన్ని, మీడియాలో వచ్చిన వార్తలను చూసింది. శాంతి కోసం తాను కృషి చేశానని పేర్కొంటూ ఏటా వేలకు వేల ఉత్తరాలు మాకు అందుతూ ఉంటాయి. నోబెల్ విజేతల ఫోటోలున్న గదిలో ఈ కమిటీ సమావేశమవుతుంది. ఆయన చెప్తున్నారు చైర్మన్, ఆ గది నిండా ధైర్యం, విశ్వసనీయత నిండి ఉంటాయి. శాంతి కోసం జరిగిన కృషి ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ఆధారంగా మాత్రమే మా నిర్ణయం ఉంటుంది అని ఫ్రిడ్నెస్ స్పష్టం చేశారు. ఈసారి నోబెల్ శాంతి బహుమతి విజేత మరియా కొరీనా మచాడో గురించి మాట్లాడుతూ అవధులు లేకుండా విస్తరిస్తున్న అంధకారంలో ప్రజాస్వామ్య జ్వాలను పండించటానికి తనను తాను అంకితం చేసుకున్న మహిళగా ఆమెను అభివర్ణించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదూరో నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా చీలికలు పేలికలుగా ఉన్న ప్రతిపక్ష శిబిరాన్ని సమైక్యపరచడంలో ఆమె గొప్ప పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. గత ఏడాదిగా ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. తన ప్రాణాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా వెనెజువెలాలోనే ఉంటున్నారు. ఆమె పోరాటం కోట్లాది మందిలో స్ఫూర్తి నింపుతోంది.
నియంతలు అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం పోరాడే వ్యక్తులను గుర్తించడం ఎంతో అవసరం అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ట్రంప్కి ఎందుకు రాలేదో మీకు అర్థమై ఉంటుంది. ఇంకొక కొత్త విషయం తెర మీదకి ఏమొస్తుందంటే, ఆ వీరనారితోటి పోలుస్తూ మన రాహుల్ గాంధీ గారిని, ఆయన కూడా ఇక్కడ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేస్తున్నారట. అంటే మరి నెక్స్ట్ నోబెల్ బహుమతి వారికి ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారేమో మనకు తెలియదు. సో ఏది ఏమైనా ట్రంప్కి రాకపోవడానికి కారణం ధైర్యం, విశ్వసనీయత అనే 2 అంశాలు నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోవటం వల్ల వీరికి రాలేదని మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడంతో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఆ కమిటీ పరిస్థితి ఏంటి, అలాగే నార్వే దేశం పరిస్థితి ఏంటి అంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలి? ఎందుకు అంటే భయపెడతారా? అమెరికా భయపెడుతుందా? ఇప్పుడు మీకు ఒక అవార్డు ఇవ్వకపోతే మీరేం చేస్తారు? వాళ్ళని చంపేస్తారా లేదా ఆ దేశాన్ని మట్టు పెట్టేస్తారా? అవన్నీ సిల్లీ క్వశ్చన్స్. అసలు అట్లా మాట్లాడటం కూడా అజ్ఞానానికి అది నిదర్శనం అంతే. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆయన ధైర్యం, విశ్వసనీయత అనేది లేదు అనేది ప్రూవ్ చేసుకున్నట్టు మరోసారి ప్రూవ్ అవుతుంది అంతే. కాబట్టి అలాంటి పిచ్చి పని ట్రంప్ చేస్తారని నేను అనుకోను. వాళ్ళకేమీ అవ్వదు కూడా నార్వేకి నన్ను అడిగితే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.